తోటి కాంగ్రెస్ నేత వెంకటస్వామి గారు ఉన్నారు. వెంకటస్వామి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెంకటస్వామి గారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు రేపు రైతుల దగ్గరకు వెళ్ళబోతున్నారు. రైతులకి నీళ్లు సరిగా వెళ్ళక పంట పొలాలు ఎండిపోతున్నాయని బాధపడిన కేసీఆర్ గారు హుటాహుటిన ఇప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళబోతున్నారు. ఎందుకు ముందుగా అంతకుముందు ఏప్రిల్లో వెళదామనుకున్నారు, ముందు రేపే వెళుతున్నారు? రైతుల మీద ఎందుకు ప్రేమ కలిగిందంటారు? సరే, రైతుల మీద ఇప్పటికైనా ప్రేమ కలిగినందుకు సంతోషమే. ప్రతిపక్ష నాయకుడుగా రైతులకు ఏమైనా కష్టాలు ఉంటే తెలుసుకొని అధికార పక్షానికి తెలియజేయడం ఒక ప్రతిపక్ష నాయకుడి యొక్క లక్షణం అవుతుంది. దాన్నన్నా కనీసం ప్రతిపక్ష నాయకుడిగానన్నా ఆయన తన బాధ్యతను నిర్వర్తిస్తున్నందుకు నేను ఆయన అభినందిస్తున్నా. మాకు ఏమి ఇబ్బంది లేదు. సరే, నిజంగానే కష్టాలు ఉంటే మా దృష్టికి రానటువంటి కష్టాలు ఉంటే డెఫినెట్ గా దాన్ని ఆయన మా దృష్టికి తీసుకొస్తే డెఫినెట్ గా సాల్వ్ చేస్తాం. రైతు అయితే అంటే రైతులు కష్టాలు ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారని మేము అనుకోవడం లేదు. ఇంకెక్కడో డ్రాట్ ఇది అనేటువంటిది కొన్ని పత్రికలు ప్రత్యేకంగా వెంకటస్వామి గారు ప్రెసెంట్ కారు పార్టీ నేతలందరినీ మీరు ఎందుకు లాగేసుకుంటున్నారు? మా పార్టీ వాళ్ళందరినీ మీరు వెళ్ళి ఆహ్వానించి లాగేసుకుంటున్నారని పావని గారు కూడా కొంచెం బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకు కారు పార్టీ నేతలు మీరు ఇలా లాక్కుంటున్నారు? లాక్కోవడం ఏం లేదు, అదేదో అక్కడ రవీంద్ర రెడ్డి గారి దగ్గర అయస్కాంతం ఉన్నట్టున్నది వస్తున్నారు. దాంతో పెద్ద విషయం ఏమున్నది. పార్టీలు మారడం విషయానికి వస్తే ఈ రాజకీయ విలువలను హననం చేసినటువంటి పూర్తి బాధ్యత కేసీఆర్ గారిదే. రాజకీయాలలో ఫిరాయింపులను ప్రోత్సహించి వాటికంటూ నామ్స్ లేకుండా చేసినటువంటి పరిస్థితి దేశంలో మోడీ గారు, రాష్ట్రంలో కేటీ గారు, ఇద్దరు కేసీఆర్ గారు ఇద్దరు చిన్న ఆయన పెద్ద ఆయన అనుకున్నట్టుగానే ఇద్దరు కూడా ఈ పార్టీ ఫిరాయింపులు అనైతిక ప్రోత్సహించినటువంటి ఘనత వాళ్ళకే దక్కుతుంది. అయితే ఎవరైతే ఈ అవకాశవాద రాజకీయాలలో ఆయనతో చేరిపోయినారో, అంటే విలువలు లేని రాజకీయాల్లో చేరిపోయినారో, వాళ్ళందరూ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి అవసరాలు అవకాశాలన్నీ ఉపయోగించుకున్న తర్వాత ఇప్పుడు అంటే రాజకీయం ఎట్లయిపోయిందంటే తెలంగాణలో ఈమె ఏ పార్టీ అంటే అధికార పార్టీ అన్నట్టుగా ఉంది. అది బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, లేకపోతే టిఆర్ఎస్ కాదు. మీరు ఏ పార్టీ అని ఎవరైనా అడిగితే అది అధికార పార్టీ అనే దౌర్భాగ్య స్థితి అలా వచ్చేసింది.